మేడం ఎవరన్నా ఉన్నారండి మేడం? ఎవరమ్మా? జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానండి. లోపలికి రమ్మ, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లో ఎందరు ఉంటారమ్మా? ఒక్కదాన్నేనమ్మా. అవునా, మీ పేరు? సముద్రం. సముద్రమ్మా? కాదు, సముద్రం. సముద్రం ఈ చిన్న గదిలో పడుతుందా? ఒంటరిగా ఉంటుందా? సముద్రం అంటే కెరటాలు, తీరాలు, జలచరాలు, పడవలు. అబ్బో, ఎంత సందడి! అయినా దాంతో మీకేం పోలిక? మాలాంటి సముద్రాలు ఇలాంటి చిన్న గదులలో ఉంటాయమ్మా, ఒంటరిగా ఏ సందడి లేకుండా. మాలాంటి ముసల తల్లిదండ్రులకి సముద్రానికి ఒక రకమైన పోలిక ఉంటుందమ్మా. సముద్రానికి ముసలి తల్లులకి పోలిక ఏంటది? ఏంటంటే నదులు పరుగు పరుగున వచ్చి సముద్రానికి తోడుంటాయి. ఏంటో బామ్మ, నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పు. కూతుర్లు కొడుకులనే ఈ నదులు, మనవళ్ళు మనవరాళ్ళనే ఈ ఉపనదులు అవును. మాలాంటి సముద్రం నుంచి ప్రవహిస్తూ దూరంగా వెళ్ళిపోతాయి. మాలాంటి కన్నీటి సముద్రాలు ఎన్నో ఏ పుస్తకంలో కూడా అచ్చు కాలేదమ్మా. మరి ఎప్పుడు తెలుస్తుందమ్మా తల్లిదండ్రులనే ప్రేమ సముద్రాల విలువ? వెళ్ళిపోయిన నదులన్నీ ఒకనాటికి సముద్రాలు అయితేగమ్మా, అప్పుడు తెలుస్తుంది.